తెలుగు భాష అనేది ఎంతో పురాతనమైనది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో శాసనాల్లో తెలుగు లిపి కనిపించింది. క్రీస్తు శకం 577 CE రేనాటి చోళుల కాలం నుంచి తెలుగు మాట్లాడడం అనేది ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఇంతటి గొప్ప అందమైన భాషని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హాయ్ బ్రో. హాయ్. Come sit. Hi, when did you came to India? 3 రోజులైంది. నేను బాగున్నాను. Hi, how are your classes going on? బాగానే జరుగుతున్నాయి. Why are you speaking in Telugu? Can't you speak in English? నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, కానీ ఇండియాలో ఉన్నాం కదా, తెలుగు మాట్లాడితే బాగుంటుంది. Hey, Telugu is boring ra. English is better than Telugu. Yes, Arya. Telugu is boring. మీరు శ్రీకృష్ణదేవరాయలు చెప్పింది వినలేదా? దేశ భాషలందు తెలుగు లెస్స. మనం తెలుగు వాళ్ళం కదా, మన భాషని ఎప్పుడు కించపరచకూడదు. But I know how to speak or write in Telugu. ఇండియాలో విద్యా హక్కు చట్టం ఉంది కదా, ఇంతవరకు మాతృభాషలోనే చదవాలి. అది ఇప్పుడేం లేదు. హియర్ ఎవ్రీ స్కూల్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం. మనం ఎప్పుడు మన మాతృభాషని, మన మాతృభూమిని మర్చిపోకూడదు. నేను 2 పద్యాలు చెప్తాను, ఒకసారి వినండి. తెలుగు భాష అన్నది తేనెలొలుకు తేట, తెలుగులో మాట్లాడుట నాకెంతో హాయట, తెలుగు వాడినై పుట్టినందుకు నా జన్మ ధన్యమట, తెలుగు వాడినని చెప్పుకున్నట నాకెంతో గర్వమట. లక్కీ, ఒక శ్లోకం చెప్పు. రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. చాలా బాగా చెప్పావు. సారీ లక్కీ, తెలుగు ఇంత బాగుంటున్నాను నేను ఎప్పుడు ఊహించలా. నేను కూడా ఈరోజు నుంచి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తాను. మీరందరూ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి. అందరినీ తెలుగులో మాట్లాడడానికి ప్రోత్సహించండి. మన భాషని గౌరవించండి. ఈ రోజు నుంచి తెలుగులో రాయడం, వినడం, మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తా. అలాగే చేస్తాం లక్కీ.